హలో హెల్దీ ఫ్రీక్స్ రైస్లు చపాతీలు కర్రీలు ఆయిల్ లేకుండా టేస్టీగా హెల్దీగా న్యూట్రిషియస్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మీకు చూపించేశాను. తప్పకుండా ఆ రెసిపీస్ చూడకపోయింటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈరోజు అయితే టేస్టీగా హెల్దీగా వితౌట్ ఆయిల్ పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. న్యూట్రిషియస్ వేలో మనం చేసుకుంటామండి. పోషకాలు పోకుండా దేన్నైతే హీట్ చేయాలో అవి హీట్ చేస్తాం, దేన్నైతే హీట్ చేయకూడదో అవి హీట్ చేయము. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, నాకైతే పింపుల్స్ వస్తాయి పల్లీలు తింటే, అందుకే వేయట్లేదు. కొన్ని పల్లీలు వేసుకొని తర్వాత మీకు నచ్చిన 4 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని తీసుకోండి. ఈరోజు రెసిపీ అయితే 2 మెంబర్స్కి సరిపడా పెడుతున్నాను. సో 4 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాబేజ్ అండ్ పొటాటో తీసుకున్నాను. పొటాటో బదులు పంకిన్ తీసుకోవచ్చు, క్యాబేజ్ బదులు కాలీఫ్లవర్ తీసుకోవచ్చు, అలా మీకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. గ్రీన్ పీస్ మంచి ప్రోటీన్ ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, జింజర్ కావాలనుకుంటే సన్నగా గ్రేట్ చేసి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీనిలో కొంచెం పసుపు వేసి 1 కప్పు నీళ్లు పోసుకొని వెజిటబుల్స్ మగ్గడానికి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు రెడ్ రైస్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. వైట్ రైస్ పోహా కాకుండా రెడ్ రైస్ పోహాని తీసుకొని నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు అది మెత్తగా అన్నంలాగా పొంగుతుంది. పోహా మనకు తెలిసిందే కదా, అలా పొంగేంత వరకు వాటర్లో నాననివ్వాలి. ఇలాంటి జల్లెడ పెట్టుకున్నప్పుడు మీకు అదంతా మళ్ళీ కింద కలిసిపోకుండా సెపరేట్గా ఉంటుంది. సో బాగా సోకైన రెడ్ రైస్ పోహాని ఉడికిన వెజిటబుల్స్లో వేసుకొని బాగా కలిపి ఇంకాసేపు మగ్గనివ్వాలి. బాగా పోహా అంతా ఉడికి వెజిటబుల్స్ పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, కొత్తిమీర, సాల్ట్, లెమన్ జ్యూస్ వీటన్నిటిని వేసి కొంచెం కొబ్బరి తురుము వేసి బాగా కలిపేసుకుంటే మన పోహా అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం బెల్లం వేసుకుంటే దీంట్లో తీయగా ఉప్పుగా టేస్టీగా ఉంటుంది. ఆర్గానిక్ జాగరీ పౌడర్ కావాలంటే ఆరోగ్య న్యూట్రిమిక్స్లో అవైలబుల్గా ఉంది, ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ టేస్టీ హెల్దీ రెసిపీని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు ట్రై చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. డూ గివ్ ఇట్ ఎ ట్రై.